వర్ష ఇక్కడే ఉంది, ఇదే ఊళ్ళో ఉంది. నేను కూరగాయలు తీసుకుని వస్తూ కారులో వెళ్తున్న వర్షాన్ని చూశాను. వర్ష కోసం వాళ్ళ కారు వెనకాల పరిగెత్తాను. అప్పుడే ఈ యాక్సిడెంట్ జరిగింది. ఖచ్చితంగా తను నన్ను చూసే ఉంటుంది. ఇక్కడికి వచ్చిందేమోనని నాకు అనిపిస్తోంది. నా చెల్లెలు కాకపోతే నన్ను ఇంత తొందరగా ఎవరు కాపాడతారండి? అందుకే మన వర్ష ఎక్కడో ఉంది. లేదమ్మా, నువ్వు ఎవరిని చూసి ఎవరనుకున్నావో. నిజంగా నీ చెల్లి నిన్ను ఇలాంటి పరిస్థితుల్లో చూస్తే వదిలి వెళ్ళిపోతుందా? పొరపాటున ఏదో భ్రమపడినట్టున్నావు. భ్రమ కాదత్తయ్య, పెంచిన మమకారం. ఊహకి వాస్తవానికి నాకు తేడా తెలుసు. నా చెల్లెలు నాకు కనిపించినప్పుడు అది నా మనసుకు తెలుస్తుంది. నా మనసు చెప్పింది వర్ష వెళ్ళిపోతుంది అని. నా కళ్ళు నాకు అబద్ధం చెప్పవత్తయ్య. నేను తనని చూశాను. వర్ష ఎక్కడో ఉంది. చూడు రాణి, ఆ రోజు కోపంలోనూ ఒక మాట అన్నావని వర్ష ఇంటి నుంచి వెళ్ళిపోయిందంటే నేను నమ్మను. నీ మీద వర్షకి ఎలాంటి కోపం ఉండదు. అయినా సరే తను దూరంగా ఉంటుంది అంటే ఏదో ఒక బలమైన కారణం ఉండే ఉంటుంది. వర్ష ఇదే ఊర్లో ఉంటే ఖచ్చితంగా నీకు మాత్రం దూరంగా ఉండలేదు. మీ ఇద్దరు అనుబంధం ఏంటో నాకు తెలుసు. అయినా సరే వర్ష నీకు దూరంగా బతుకుతుందంటే దాని వెనకొక బలమైన కారణంతో మాత్రమే అజ్ఞాతవాసం గడుపుతుందని నాకు అర్థం అవుతుంది. అలాంటి వర్ష నీకు ఎలా ఎదురుపడుతుంది? ఒకవేళ ఎదురుపడితే కనిపించకుండా ఎందుకుంటుంది? ఎందరూ ఎన్ని చెప్పినా వర్షాన్ని చూడటం నిజం. వర్ష ఇంకా ఇక్కడే ఉండటం నిజం. కానీ తనెందుకు దూరంగా ఉంటుందో అర్థం కావడం లేదు. ఆ సమస్య ఏంటో నాకు చెప్తే నేను తీర్చనా? నా చెల్లెలు నాకు దూరంగా ఉందా? తొందరగా రా వర్ష. ఏంటిది ఇక్కడ? ఇన్ని మస్కిటోస్ ఉన్నాయి? ఉంటాయి. అయితే ఏం చేయాలి? ఏం చేయాలని నన్ను అడుగుతావేంటి? కనీసం గాలి కూడా తగలడం లేదు. ఏసీ సెల్ లేదా? ఇది మీ తాతగారు కట్టించిన పోలీస్ స్టేషన్ కాదమ్మా, గవర్నమెంట్ కట్టించిన పోలీస్ స్టేషన్. ఇక్కడ ఇలాగే ఉంటుంది. ఏసీలు ఇవ్వటానికి ఇది 5 స్టార్ హోటల్ కాదమ్మా. ఏంటి వెటకారమా? అంటే నేనింకా పోలీస్ స్టేషన్లోనే ఉంటానని నువ్వు కౌంటర్ ఇస్తున్నావా? నేను బయటికొచ్చాక మీ అందరికీ సమాధానం చెప్తాను. దోమలు చాలా ఎక్కువగా ఉన్నాయి. కనీసం మస్కిటో కాయిలన్నా ఇవ్వండి. చెప్పానుగా ఇది పోలీస్ స్టేషన్ అని. ఇక్కడ అలాంటివేవి సప్లై చేయరు. ఏంటే ఏమంటుంది? ఏముంది, ఏసీ సెల్ కావాలంట, మస్కిటో కాయిల్ కావాలంట. డబ్బున్న వాళ్ళ పిల్లలు కదా, పొగరు అలాగే ఉంటుంది. ఆ రాణి ఎవరో గాని చెయ్యెత్తి దండం పెట్టాలి. సరిగ్గా ఇరికించింది. రాణి, నన్నిన్ని మాటలనిపించిన నిన్ను వదులుతానని మాత్రం అనుకోకు. అక్కకి ఎలా ఉందో చూడాలి. అక్కతో మాట్లాడాలి. కానీ నేనే అని అక్కకి తెలియకూడదు.
అది మీరు చూసుకోండి. రామ్మా సీత, ఇదిగో ఆవిడ కోలుకుంది. తనకేమవుతుందో అని నువ్వెంతో భయపడ్డావు. ఏమీ కాలేదు. సమయానికి నువ్వు డాక్టర్ గారిని తీసుకొచ్చి ట్రీట్మెంట్ చేయించడం వల్ల తను సేఫ్గా బయటపడింది. చూడు, తన వాళ్ళందరూ ఎంత ఆనందంగా ఉన్నారు. నువ్వేనమ్మ నన్ను కాపాడింది. నీకు నాకు ఎన్నో జన్మల బంధం ఉన్నట్టుంది. నాకు కష్టం వచ్చిన ప్రతిసారి నిజంగా నా చెల్లెలాగా వచ్చి నాకు సహాయం చేస్తున్నావు. ఆ రోజు ఆపరేషన్ గురించి ఇక్కడికి మాట్లాడడానికి వస్తే నన్ను లోపలికి ఎవ్వరూ రానివ్వలేదు. అప్పుడు నువ్వే డాక్టర్ గారి దగ్గరికి తీసుకువెళ్ళి మాట్లాడించావు. తర్వాత ఆయనకు ఆపరేషన్ జరిగి ఇదిగో ఈరోజు ఇంత సంతోషంగా ఉన్నాను. మళ్ళీ నాకు కష్టం వచ్చినప్పుడు నువ్వే పూనుకొని ట్రీట్మెంట్ చేయించావని సిస్టర్ చెప్తున్నారు. నిజంగా నా చెల్లిలాగే నువ్వు నాకు సహాయం చేస్తున్నావమ్మా. ఏమిచ్చి నీ రుణం తీర్చుకోగలను? నీకు నాకు మధ్య అనుబంధం ఉంటుంది కానీ రుణానుబంధం ఎందుకుంటుందక్క? నీ కళ్ళ ముందే నేనున్నా నీ చెల్లిని నేనే అని చెప్పే పరిస్థితుల్లో లేనక్క. చాలా థ్యాంక్స్ అండి. సిస్టర్ మీ గురించి చాలా గొప్పగా చెప్పారు. రాణికి అలా ఉన్నప్పుడు మీ సొంత అక్కకే జరిగినట్టు మీరు బాధపడ్డారని సిస్టర్ చెప్తుంటే నిజంగా చాలా ఆశ్చర్యం అనిపించింది. హాస్పిటల్లో పనిచేసే ఒక నర్స్ అసలు ఒక పేషెంట్ గురించి ఇంత కేర్గా ఆలోచించడం చాలా వండర్గా ఉంది. మా రాణిని కాపాడినందుకు మీకు థ్యాంక్ యూ సో మచ్. సిస్టర్, ఇప్పుడు కరోనా ఏం లేదు కదా, ఇంకా మొహానికి ఆ మాస్క్ ఎందుకు? తీసేయండి. మిమ్మల్ని మా అక్క చెల్లి అంటుందంటే మీరు మాకు వర్షతో సమానం. మిమ్మల్ని చూడాలని మాకు ఉంటుంది కదా. ఆ మాస్క్ తీసేయండి సిస్టర్. అవునమ్మా, నిన్ను కళ్ళారా చూసుకోవాలని నాకు ఉంది. ఒక్కసారి ఆ మాస్క్ తీయమ్మా. ఈ మాస్క్ తీసానంటే నేను వర్షాని అన్న నిజం బయటపడుతుందక్క. ఇప్పుడు నువ్వు నన్ను చూసావంటే నన్ను ఇంటికి తీసుకెళ్తావు. కానీ ఇప్పుడు నీతో వచ్చే పరిస్థితి నాకు లేదు. ఎట్టి పరిస్థితుల్లోని కళ్యాణ్ గారికి నాకు పెళ్లి జరిగే వరకు మీ ఎవ్వరికి ఎదురుపడలేను. ఏంటమ్మా ఆలోచిస్తున్నారు? ఇప్పుడు ఎలాంటి భయాలు లేవు కదా? అవునమ్మా, ఒకప్పుడు కరోనా భయంతో మాస్కును పెట్టుకునేవారు. ఇప్పుడు ఆ భయం లేనప్పుడు ఇంకెందుకమ్మా, తీసే. మాకింత సాయం చేసిన మనిషి రూపం ఎలా ఉంటుందో చూడాలని ఆశ మాకు ఉంటుంది కదా.